నీ పేరు? కార్తిక్. కార్తిక్, ఏం చేస్తున్నావు? బీటెక్ ఇంజనీర్. కార్తిక్, ఇప్పుడు నైట్ బిఫోర్ ఎగ్జామ్ ఏం చేస్తావు? కొంతసేపు పడుకొని గేమ్ ఆడతా. ఓకే, చదవడం అంటే అలవాట్లేదు. ముందు 2 రోజుల ముందే ఆల్రెడీ స్లిప్స్ రెడీగా ఉంటాయి. ఓకే, సో టెన్షన్ లేకుండా గేమ్ ఆడి ఆరామ్స్గా పడుకోవడం. గేమ్ ఆడితే కొద్దిగా రిలీఫ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయగలం. ఓకే, సో కాపీ కొట్టిన ఫన్నీయెస్ట్ మూమెంట్? అంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు మాక్సిమం. ఓకే, మొన్న దొరికిపోయావంట కదా. నేను రాసిన తర్వాత వేరే అబ్బాయిలకి ఇవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు కాబట్టి ఇవ్వాలి స్లిప్స్. సో స్లిప్స్ ఇస్తున్న టైం లేదంటే నువ్వు తీసుకుంటున్న టైంలో దొరికిపోయినప్పుడు ఏంటి? దొరకలేదు, ఇప్పుడు వరకు దొరకలేదు. ఓకే, అదంటే అనుకోకుండా కొద్దిగా కారణాల వల్ల దొరికిపోయింది. ఫస్ట్ బెంచ్ పడిపోవడం కొద్దిగా. సో ఫస్ట్ బెంచ్ బెటరా, లాస్ట్ బెంచ్ బెటరా, మిడిల్ బెంచ్ బెటరా? ఫస్ట్ బెంచ్ బెటర్. నా ఉద్దేశంలో ఫస్ట్ బెంచ్ బెటర్. ఎందుకు అంటే ఫస్ట్ బెంచ్ లో ఉంటే మాక్సిమం షార్ట్స్ గట్ చూడరు మాక్సిమం. ఓకే, సో బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి ఎగ్జామ్ హాల్లో? కొద్దిగా భయం వేస్తుంది కానీ తప్పదు, పాస్ అవ్వాలి కదా. ఓకే, సో చదివిన క్వశ్చన్ రాలేదు, సో ఏం చేస్తారు? పేపర్ ఇచ్చేసి వచ్చేస్తారా లేదంటే? ఏదో ఒకటి రాస్తే పాస్ ఏం చేస్తారు కానీ మాక్సిమం మా కాలేజ్ అన్నాలో పాస్ చేయరు. ఓకే, సో ఏదో ఒకటి రాసి పాస్ అయిన మూమెంట్ ఉందా మరి? మాక్సిమం లేదు అస్సలు. మా కాలేజ్ అంటేనే పాస్ ఫెయిల్ అంటే చాలా రేరు. ఓకే, మాక్సిమం ఫెయిల్ చేయడానికే ఉంటారు. మరి వాళ్ళు బిల్డింగ్లు కట్టాలంటే ఫీజు ఉండాలి కదా. కరెక్ట్.